హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ కోడిగుడ్ల కూర వండుతున్నా. దొండకాయ మంచిగా కడుక్కొని నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గుడ్లు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కారం ఇవన్నీ దీంట్లోకి అవసరం వచ్చేటి. స్పూన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత అవి వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఇందులో ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అల్లం, కొంచెం పసుపు వేసుకొని కలపాలి. ఇది పచ్చి వాసన పోవాలి. ఇట్లా కలుపుకొని బాగా ఫస్ట్ దొండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలపాలి. కొంచెం మగ్గాలి. మగ్గినాక తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలి. ఇది మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గితే మంచిగా ఫ్రై లెక్క అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇవి ఎట్లా ఉడకబెట్టుకోవాలంటే వాటర్ వేసుకోవాలి. దొడ్డుప్పు గింత వేసుకోవాలి. గింత చిన్న నిమ్మకాయ రెండు మధ్యలో కట్ చేసి వాటర్లో వేసి ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు ఇట్లా వస్తుంది. ఇట్లా ఒక్కలు రాకుండా నీట్గా వస్తుంది. ఇట్లా వస్తే మనకు మంచిగా ఉంటుంది గుడ్డు. ఇది చేసుకోండి. ఇట్లా అయితే మంచిగా మీకు అర్థమవుతుంది. తర్వాత ఒక్కొక్క గుడ్డు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై కోడిగుడ్ల కూర ఇట్లా కలుపుకొని కొంచెం ఒక 5 నిమిషాలు కొంచెం నూనె వేగినాక తర్వాత ఉప్పు, కారం, కొంచెం మసాలా లైట్గా వేసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత కొత్తిమీర పైనుంచి వేసుకోవాలి. ఒక 5 minutes స్పూను కారం వేసుకోవాలి. వేసుకున్నాక ఉప్పు 1 స్పూన్ వేసుకొని కలబెట్టాలి బాగా. ఇది మిక్సింగ్ చేసాలి. మిక్సింగ్ చేస్తే ఫ్రై లెక్క చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర పైనుంచి గార్నిష్. సూపర్. ఇట్లా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. కర్రీ చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్.